ఆత్మస్వరూపులకు నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అక్కడ వరి పొలం చూసుకున్నా, మళ్ళీ ఇక్కడ వేరే పొలం ఉందండి, అదేం పైరు పెట్టలే. వానలు ఒకటే వానలు కదా, భూమి అంతా ఊదెక్కింది, అంటే తేమతో ఉంది, మొలక పడడంలే. అందుకని ఆ సేను చూస్తామని పోతానండి. రాండి వీడియోలోకి. నిన్నటి వరకు వర్షం మబ్బుగా ఉన్నిందండి, ఈరోజు చూడు ఎండ ఏం వస్తా ఉందో. ఇదిగోండి, ఇది మినుము, మనం దోశలో వేసుకుంటాం కదా మెనబేడలని, ఉద్దిపప్పు, అదండి ఇది మినుము. మినుము వేసి ఉండరు వేరే, మన పక్క చేను ఇది. మేము వేయలేదండి, ఎక్కువ పురుగు వస్తుంది, లేబర్తో కష్టం అనేసి వద్దులే. ఇంతకుముందు ఎర్రజొన్న వేసి ఉన్నాము, ఇప్పుడు కొర్ర ఏదన్నా వేస్తాము డిసెంబర్లో అట్లా అనేసి చూస్తామని వెళ్తామండి. కాలు కొద్దిగా ఇబ్బంది పెడుతుందండి, దానికోసము ఇళ్ళగా, లేకపోతే చక్క చక్క నడిచేదాన్ని అండి బాబు. ఎవరే కానీ పైర్లు పెట్టలేదండి, బుడదా పొలం ఆరితే కదా. వీళ్ళు ఎట్లా కొద్ది జాగ్రత్తగా ఎండున్నప్పుడు పెట్టినారు. ఈ మినుము ఇది నెల అట్లా అయిపోయింది, నెల నుంచి వర్షాలు. దీని తర్వాత మా పొలం అండి, గడ్డి ఎంత వచ్చిందంట, ఏం చేయాలనో పోండి బాబు. ఎక్కడే కానీ పొలాలు పెట్టలే చూడండి, బుడద ఆరలే. పొలము ఆరితే ఏదో ఒక పైరు పెట్టుకుంటారు, వదలరు రైతులు. ఎట్లా అంటే గడ్డి వచ్చి కంప చెట్లు వస్తే అది ఇంకా గలీజ్ అయిపోతుంది. ఇంట్లో మనం చెత్త తగ్గిపోతే ఒక నెల రోజులు ఎట్లయిపోతుంది అండి, పొలం పెట్టకపోతే పొలం గుడికి అట్లే అయిపోతుంది. ఇదిగోండి ఆ పక్కది మా పొలము, చూడు గడ్డి ఎట్లుందో. ఈ మినుము పక్కది, ఇదిగోండి మా పొలం చూడు గడ్డి. ఇదేదో వయార్ బాముల ఆకంట, ఇది ఇదంతా ఈ ఫ్లేవర్ అంతా కాయ అయిపోతుంది. ఇది పక్క చేయనోళ్ళదండి. చూడు వాళ్ళేమో పైరు పెట్టుకుని ఎట్లో కొట్ల పొలాన్ని కాపాడినరు, మేము ఇంకా కష్టం అయిపోయి మా వల్ల కాలే. మాది చూడు గడ్డి, గడ్డి చూడండి. ఆ పొలం చూడండి, ఈ పొలం చూడండి. ఇదిగోండి మొత్తం చెట్లు, గడ్డి. గడ్డి చూడండి. అదిగోండి ఆ చెట్లు ట్రాన్స్ఫారం కాడకి మొత్తం గడ్డి చూడండి పొలము. ఇప్పుడు ఇంకా దీనికి గడ్డి మందన్నా కొట్టియాల, లేకపోతే ఇది ఇంకా ఎట్లండి, దీంట్లో పైరు పెడితే వస్తుందా? గడ్డిని చంపేయాలి. ఇప్పటికి
మేము మార్చిలో జొన్న కట్ చేసినాము మిషన్ తెప్పించి. మార్చి నుంచి 5 సూర్లో ఏమో అండి దీన్ని సేద్యం చేపించినాము. ఒక్క తూరి సేద్యానికి 7 సార్లు చేస్తే ట్రాక్టర్కు 2,000 ఇవ్వాల. 7 2 14,000 ఇచ్చినాము. ఇప్పటికి 5 సార్లు 6 సార్లు సేద్యాలు చేసినాము. 7 సార్లు వేసుకున్న గుడికి ఎంతండి? 7 10 70. అంతా 1,00,000 చిల్లర ఉత్త సేద్యాలకి. ఇట్లా బాగా సేద్యాలు చేసి పెట్టినాము. ఇగోండి సారలు కూడా కనపడతా, కానీ గడ్డి వచ్చేస్తుంది. 7 సార్లు సేద్యాలు చేస్తేనే ఇంత గడ్డి వచ్చిందంటే అదే నీకు మార్చి నుంచి వదిలేసి ఉంటే ఇది ఎట్లా అయిపోయి ఉంటది అంటే ఇట్లా కూడా పొలం కనపడదు. ఇంకా మొత్తం అట్లా చెట్లు అయిపోయి ఉంటది ఇదంతా. ఏమి పైరు పెట్టకుండానే ఉత్త 1,00,000 రూపాయలు సేద్యాలకే చేస్తే గింజలండి భూమాత గింజ కడుపులో దాచుకుంటదంట. ఈ వర్షం వచ్చేదానికి అది పైకి వచ్చాండ. ఎక్కడెక్కడ ఉండే ఇత్తనాలు, భూమిలో ఉండే ఇత్తనాలన్నీ వర్షం వచ్చే తేమ ఉంటది కదండి, పుష్కలంగా వచ్చాంది గడ్డి. ఇదండి మా వారు తండరు. అదండి ఆ చెట్ల కాడికి ఇంకా అదంతా నడచాలా, కాలు కొద్దిగా వస్తుంది కదా. ఏ మోటార్ కాడికి లాస్ట్కి పోతావా? ఏం చేయాలండి, అంత దూరం నడవలేని, కాలు నొస్తుంది కదా. అదే నేను పోయేసి వస్తా, అక్కడ బోర్ ఉంది కదా, ఆ బోర్ కాడికి నేను పోయేసి వస్తలే. ఈ బోర్ కాడికి పోవాలన్నా దూరమే ట్రై చేస్తా, వెళ్తా చిన్నగా. ఆయన పోతానండి ఇంకా. ఇది భూమి ట్రాక్టర్ సేద్యాలకే 1,00,000 రూపాయలు అయిందండి, పైరు పెట్టలే. ఇప్పుడు మళ్ళా వచ్చింది ఈ గడ్డి. దీన్ని మళ్ళా సేద్యం చేయాలనా లేదంటే గడ్డి సచ్చేదానికి మందు కొట్టాలనా అని చూస్తురా అంటే మా వారు నా కాలు కొద్దిగా ఏదైనా కష్టం అండి. వ్యవసాయం కష్టమే, వ్యాపారాలు కష్టమే. వ్యాపారాలు కూడా అంతే కదండి, పెట్టుబడి పెట్టాలా. అది జరిగినట్లు, జరగలేదంటే పెట్టుబడి అంతా లాస్ అవుతుంది. జీవితం అంతే అండి, అమావాస్య పౌర్ణం లాగా. ఇదిగో ఆ చెట్టు కాడి అండి, అట్లా ఆ చెట్టు కాడికి పోవాలా, ఇట్లా ఆ చెట్టు కాడికి పోవాలా. అది ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, లాస్ట్కు ఇట్లా పక్కన వాళ్ళు పొలం పెట్టిండ్రు చూడండి, మినుము ఉద్దిపప్పు, అక్కడికి దూరం రావాలంటే ఇలా కాలు ఇదేమో వారు తగ్గలే అని వస్తుంది. చిటికి నీళ్ళు పైకెళ్ళా మారిపోతాండ్రు. అక్కడ మోటార్ ఉందండి, ఒకటి బోర్ ఉంది. ఇక్కడ ఎట్లా అంటే పొలాలు దొంగలు ఎక్కువ అండి, తాగుడుపోతోళ్ళు. అదేందో వైర్ ఉంటుంది, కనెక్షన్ ఇచ్చింది. ఆ వైర్ తీసుకొని వాళ్ళు దాన్ని కాల్చుకొని ఏందో అదేమీ రాదు. మేము 2,000 పెట్టుకుంటే వాళ్ళకి 500 గుడికే రాదు. రైతును బాధ పెట్టేదానికి వాళ్ళు వేరే. ప్రకృతి బాధ పెడుతుంది.